అసలు నెల రోజుల క్రితం వరకు టీమిండియాలోనే లేడు. టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేసే వరకు మళ్ళీ ఇతను భారత్కి ఆడతాడని కూడా ఎవ్వరూ అనుకోలేదు. స్వీయ తప్పిదమో లేదా నిజంగా ప్రాబ్లమో మెంటల్ హెల్త్ బాగోలేదంటూ 2 ఏళ్ల క్రితం టీం నుంచి తప్పుకున్న ఇషాన్ కిషన్ తన కంబ్యాక్ను నిన్న న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో మాత్రం ఘనంగా చాటుకున్నాడు. ముందు టీమిండియాలోకి తనను తీసుకునేలా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ, విజయ్ హజారే ట్రోఫీల్లో దుమ్మురేపిన ఇషాన్ కిషన్ తన ఆటతో మళ్ళీ టీంలోకి వచ్చి నిన్న తన వరల్డ్ కప్ సెలక్షన్ ఎందుకు న్యాయమో నిరూపించేలా ఫైరీ హాఫ్ సెంచరీ బాదేశాడు. అసలు ఇషాన్ కిషన్ ఇంటెన్షన్ చూడాలి. టీమిండియా 209 పరుగులు చేయాలి. కళ్ల ముందే 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత్. బీభత్సమైన ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ, సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ కళ్ల ముందే వెళ్ళిపోయినా మన పాకెట్ డైనమో ఇషాన్ కిషన్ అదరలేదు, బెదరలేదు. బంతి బ్యాట్కి దొరికితే చాలు బౌండరీకే పంపుతా అన్నంత స్థాయిలో కసిగా రెచ్చిపోయాడు. 32 బాల్స్లో 11 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 76 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 237 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేలోపే హాఫ్ సెంచరీ బాదేసి 209 పరుగుల టార్గెట్ను కూడా కేక్ వాక్ చేసి పారేశాడు. నిన్న మ్యాచ్ అయ్యాక కూడా అదే మాట్లాడాడు. ఇకపై నేను కాదు మాట్లాడేది, నా ఆటే అని. అంటే తన ఫామ్కి తోడు మెంటల్గా కూడా అంత స్ట్రాంగ్గా తయారయ్యాడు ఇషాన్ కిషన్. చూడాలి ఈ సిరీస్లో మిగిలిన 3 మ్యాచ్ల్లోనూ ఈ జార్ఖండ్ నయా డైనమైట్ ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే టీ20 వరల్డ్ కప్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వికెట్ కీపర్గా సంజుని రీప్లేస్ చేసినా ఆశ్చర్యమే లేదు. Taste the Daily.